కూటమి సర్కారుపై ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. రెండో దశ ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. నేడు సీఎం ఆర్టీసీ ఎండీ సీఎస్లకు ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ను అందజేయనున్నారు. జూలై 7, 8 తేదీలలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపనున్నారు. జూలై 9 నుంచి 18 వరకు ప్రజాప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమం ఉండనుంది. కూటమి సర్కార్పై ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. రెండో దశ ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. నేడు సీఎం ఆర్టీసీ ఎండీ సీఎస్లకు ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ను అందజేయనున్నారు. జూలై 7, 8 తేదీలలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపనున్నారు. జూలై 9 నుంచి 18 వరకు ప్రజాప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమం ఉండనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి, ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా దశలవారీగా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే అడుగులైతే కూడా వేగంగా పడుతున్నాయి. దీని మీద గడిచిన 2 నెలలుగా కూడా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగ సంఘాలన్నీ కూడా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏదైతే ఒక నెల రోజుల క్రితం ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. జూన్ నెలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ఉద్యమ సన్నాహక సదస్సులు కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనము లేదు. తాజాగా మంత్రి ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన మంత్రి ఉంటారో ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. 2031 నాటికి అన్ని ఎలక్ట్రికల్ బస్సులోనే తెస్తామని. అయితే ఈ ఎలక్ట్రికల్ బస్సులు తేవడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడం లేదు, కానీ ప్రధానంగా ఆ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ అనేది ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనివల్ల ఆర్టీసీ మనుగడ దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2వ దశ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించారు. ఏదైతే జూలై 7 అలాగే 8వ తేదీలు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే 9వ తేదీ నుంచి 18వ తారీఖు వరకు సుమారుగా 10 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఆర్టీసీని రక్షించాలంటూ కూడా కోరుతున్నారు. అలాగే ఏదైతే ఈ సీఎం చంద్రబాబు నాయుడుకి తమ సంతకాల సేకరణ ఒకటి కార్యక్రమం పెట్టారు. ఈ 27వ తేదీన జూలై 27న ఈ సంతకాల సేకరణకు సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ల ద్వారా సీఎంకి పంపించే కార్యక్రమం చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వంలో స్పందన రాకపోతే ఖచ్చితంగా జూలై 30న మరొకసారి జేఏసీ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ అనేది కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్లేందుకు కూడా ప్రకటన చేస్తామన్నారు. అయితే ఓవైపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఖచ్చితంగా ఆర్టీసీలో కాలం చెల్లిన ప్రతి బస్సు స్థానంలో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులనే తెస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 4 డిపోలను పూర్తిగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. మరొక 8 డిపోల్లో 50% వరకు కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఈ క్రమంలో 1050 బస్సులకు కేవలం 12 డిపోలను కట్టబెట్టిన క్రమంలో భవిష్యత్తులో రాబోయే 1450 ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి మొత్తం రాష్ట్రంలో ఉన్న 29 డిపోలను కూడా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇటు ఆర్టీసీ సంస్థ మనుగడ దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.